హలో, ఈ రోజైతే నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుందని చెప్పి స్టార్ట్ చేశాను. చాలా మంది నన్ను చూస్తే డౌట్ పడుతూ ఉంటారు, నీ లైఫ్ లో ఇన్ని హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా నువ్వు ఎలా కూల్ గా ఉంటావు, బయటికి హ్యాపీగా ఎలా కనిపిస్తావు అని చెప్పి. ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎవరుకుంటుందండి? ప్రాబ్లమ్స్ ఉంటేనే మన లైఫ్ లో ఏదో ఒకటి నేర్చుకుంటాం. దాన్ని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? లేకపోతే ఆ ప్రాబ్లం గురించి ఆలోచించుకుంటారే నాకెందుకు ఇలా జరిగిందంటే ఏమొస్తుంది? అట్లీస్ట్ నాకు నచ్చినవి చేసామనుకోండి, కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాం. నచ్చిన సినిమాకి వెళ్ళండి, లేకపోతే అలా బయటకి వాక్ వెళ్ళండి. అది లేదంటే ఇంట్లో మీకు నచ్చింది వండుకొని తినండి. నేనైతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అరే మన దోస్తుగాడు వచ్చాడు రా అని మనసును కొంచెం లైట్ చేసుకుంటాను ఫస్ట్. సరే ఇప్పుడైతే జరిగింది, దీన్ని అయితే నేను మార్చలేను, కానీ దీనివల్ల నేనేం నేర్చుకున్నానని మాత్రం కంపల్సరీ నేను ఎగ్జామిన్ చేసుకుంటాను. ఎందుకంటే హ్యాపీనెస్ ఇంకా ప్రాబ్లమ్స్ మన లైఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒకసారి హ్యాపీనెస్ వస్తుంది, ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వాటిని అవాయిడ్ చేయలేం. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, మీ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండని, ఎవరు మీకు ఎంత చెడు చేయాలనుకుంటే చేయని, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీకు మీరు ఇచ్చుకోండి. అప్పుడే మర్చిపోయాను, గులాబ్ జామ్ మాత్రం సూపర్ గా వచ్చింది. వీడియో నచ్చినట్టు